యెస్. చాలా రోజులైంది. నెలలు, సంవత్సరాలు కూడా అయిందనమాట దర్శన్ గారి మీద నేనైతే వీడియో చేసి. సో అప్పుడెప్పుడో 2021లో నేను చేసిన్నాను. సో మళ్ళీ ఇప్పుడైతే నాకు హ్యాపీగా ఉండి మనకొచ్చేసి దర్శన్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నామని. ఫస్ట్ ఈ కాటేరా మూవీ రివ్యూ అని నేను థంబ్నెయిల్ పెట్టినాను కదా. సో నేనైతే మూవీ నేను చూడలేదండి, బట్ కానీ విన్నాను. ఆ మూవీ గురించి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మూవీ ఎలా ఉంటుంది, ఆ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది నేను పూర్తిగా విన్నాను అనమాట. ఎందుకు చూడలేదు అంటే, హైదరాబాద్లో ఎక్కడ ఆడుతూ ఉందండి మూవీ వచ్చేసి. కనీసం ఒక 2-3 మల్టీప్లెక్స్ల్లో, ఒక 2-3 థియేటర్లలో అయినా ఒక 2-3 స్క్రీన్లు రోజు పెట్టినా బాగుండేదన్నమాట. కానీ అది కూడా లేదు. అందుకనే ఇంకా మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, వికాస్ అని అబ్బాయి. ఆబ్వియస్లీ కన్నడ అబ్బాయే, దర్శన్ ఫ్యాన్ అనమాట. కోరమంగళలో ఉంటాడు, 6th బ్లాక్ అపోలో క్రెడిల్ హాస్పిటల్ దగ్గర ఉంటాడు. సో ఆ అబ్బాయి మూవీ చూసేసి నాకు చెప్పాడనమాట. నిజంగా చాలా హ్యాపీ అయి చెప్పాడు. ఆ అబ్బాయి చెప్పిండే ఫస్ట్ థింగ్ ఏంటంటే, దర్శన్ గారిని వచ్చేసి ఈ మధ్య వచ్చేసి మనకు ఈ సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే కన్నడ క్రిటిక్స్ కావచ్చు, చాలామంది చెప్తూ ఉన్నారు, ఈ కమర్షియల్ మూవీసే తీస్తా ఉన్నారు. దర్శన్ గారిలో పర్ఫార్మెన్స్ యాంగిల్ మనం మిస్ అవుతా ఉన్నాము. అతను ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలడో చాలా మందికి తెలుసు అనమాట. సో ఎందుకంటే ఈ గూగుల్లో కూడా రాసే ఉన్నాయి చాలామంది కన్నడ క్రిటిక్స్ వచ్చేసి. నమ్మ ప్రీతియ రాము కావచ్చు, లేకపోతే ఈ క్రాంతివీర సంగోలి రాయన్న కావచ్చు, ఉపేంద్ర గారితో ఇంకో మూవీ ఉంటుంది కదా అనాథరు కావచ్చు, ఇలాంటి మూవీస్ వచ్చేసి మంచి క్రిటికల్ అక్లైమ్ వచ్చింది. నిజంగా చాలా మంచి పర్ఫార్మెన్స్, అలా మనం మిస్ అవుతా ఉన్నాము అని చాలామంది రాశారు కన్నడ క్రిటిక్స్. సో ఆ లోటును వచ్చేసి దర్శన్ గారు ఈ కాటేరా మూవీలో భర్తీ చేస్తారని చెప్పాడనమాట వీడు. అంటే ఈ కాటేరా మూవీలో నాట్ ఓన్లీ కమర్షియల్ టచ్, బట్ ఆల్సో పర్ఫార్మెన్స్ యాంగిల్ కూడా, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినారు దర్శన్ గారు అని చెప్పాడు. అదైతే ఫస్ట్ థింగ్ అనమాట. నేనైతే సూపర్ హ్యాపీ ఇది వినిన తర్వాత. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఆ మూవీ కూడా నిజంగానే ఒక మంచి కాన్సెప్ట్. ఫార్మర్స్ పైన మూవీ రన్ అవుతూ ఉంటుంది. సో ఆ కష్టాలు అనేది ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ 1970sలో ఆ రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ని చూపించినారు. అండ్ నాట్ ఓన్లీ దర్శన్ గారు అనమాట, జగపతి బాబు గారు కావచ్చు, లేకపోతే మనకు అచ్యుత్ కుమార్ గారు కావచ్చు, ఇంకా ఉన్నారు కదా కన్నడ క్యారెక్టర్ ఆర్టిస్టులు, అందరూ బాగా పర్ఫామ్ చేస్తారని చెప్పారు. సో తరుణ్ కిషోర్ సుధీర్ బెస్ట్ వర్క్ అయితే ఇదే అని చెప్పాడు. బెటర్ దాన్ రాబర్ట్ అన్నాడు అనమాట. సో నేను చాలా హ్యాపీ. రాబర్ట్ విషయానికి వచ్చినాను కాబట్టి, అది కూడా 2021 March 11th జాతిరత్నాల రోజు రిలీజ్ అయింది. నేను ఆ రోజు హైదరాబాద్లో బిజీగా ఉన్నాను. ఆ మూవీ అప్పుడు రాబర్ట్ నిజంగా మిస్ అయినాను. నేను తర్వాత చూస్తున్నాను, రాబర్ట్ బాగా నచ్చింది. బట్ ఈ మూవీ అయితే బెటర్ దాన్ రాబర్ట్ అన్నాడు. అండ్ కలెక్షన్స్ కూడా గైస్, ఓ మై గాడ్, అంటే పెట్టిండే అయితే 40-45 crores, ఫస్ట్ రోజే 19.75 crores కలెక్షన్ వచ్చేసి ఓన్లీ కన్నడలో రిలీజ్ అయ్యేది అంతే. అండ్ అది కూడా ఏంటంటే, ట్రైలర్ కూడా మీరు చూడండి, ఆ వ్యూస్ చూడండి, 18 million వ్యూస్ అనమాట. నిజంగా దర్శన్ గారి రేంజ్ ఏంటో ఆబ్వియస్లీ నాకు అప్పటి నుంచే తెలుసు. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచి దర్శన్ గారి రేంజ్ తెలుసు అంటే, సరే రివ్యూ అయిపోయింది, నేను వచ్చేసి మళ్ళీ మూవీ చూసి ఇంకో 4-5 daysలో బెంగళూరుకి వెళ్తాను. మళ్ళీ మూవీ చూసేసి నేను డెఫినెట్లీ ఈసారి చెవులతో కాదనమాట, కళ్ళతో చూస్తాను. మూవీ చూసేసి నేను రివ్యూ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు దర్శన్ గారి గురించి కొంచెం మాట్లాడాలనుంది నాకు మీతో వచ్చేసి. వీడియో కొంచెం లాంగ్ కావచ్చు, బట్ డెఫినెట్లీ వాచ్ ఇట్ కంప్లీట్లీ. ఇట్ విల్ బి వర్త్ వాచింగ్ గైస్, సీరియస్లీ. ఏంటంటే దర్శన్ గారి గురించి నేను ఎప్పుడు విన్నానంటే, ఏదో ఒక ఇంటర్వ్యూలో రోహిత్ శెట్టి చెప్తున్నాడు అనమాట. కింద కామెంట్స్లో అంతా దర్శన్ అని పెట్టినారు. అంటే దర్శన్ గారి బర్త్డే సెలబ్రేషన్ ఎలా ఉంది అంటే, సో ఫ్యాన్స్కి అంత మంచి ఇంపార్టెన్స్ ఇచ్చి, కొంతమంది వచ్చేసి ఎవరో ఒక బాడీ గార్డ్ వచ్చేసి కొంచెం ఫ్యాన్ దగ్గర కొంచెం హార్ష్గా ప్రవర్తిస్తూ ఉంటే, దర్శన్ ఆయన్ని కొట్టి నువ్వు ఇలా చెయ్యొద్దు అని చెప్పడము, దాని గురించి రోహిత్ శెట్టి గారు మాట్లాడడము. సో రోహిత్ శెట్టి గారు ఇంటర్వ్యూలో వచ్చేసి చెప్తా సౌత్ ఇండియాలో సో ఇలాంటి దర్శన్ గారు లాంటి వాళ్ళు ఇలా ఫ్యాన్స్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఫ్యాన్స్ కూడా అంత జెన్యూన్లో ఉంటుంది, ఆ లెవెల్లో కలెక్షన్స్ వస్తూ ఉంటాయి అని చెప్పాడనమాట. అండ్ దర్శన్ గారి గురించి నేను అక్కడ ఫస్ట్ విన్నాను. సో తరువాత నేను వచ్చేసి ఆ అనిమల్ లవర్ కావచ్చు, సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కావచ్చు, లేకపోతే ఆయన సింప్లిసిటీ అనమాట. సో అవన్నీ నేను చూసి దర్శన్ గారి మూవీస్ నేను కొన్ని చూస్తానమాట. కరియా చాలాసార్లు రిలీజ్ అయిందంటే నేను కరియా చూస్తాను. సో కలాసపాలియా చూస్తాను నేను. అఫ్కోర్స్ రాబర్ట్ నేను చూస్తాను. చౌకాలో కూడా మన దర్శన్ గారు వస్తారు కాబట్టి, అది కూడా తరుణ్ కిషోర్ సుధీర్ మూవీనే కాబట్టి, సో అది కూడా నేను చూస్తానమాట. దర్శన్ గారి మూవీస్ నేను చూస్తాను. అండ్ గైస్, ఈ మూవీ అయితే నిజంగా మిస్ అయిన ఫీల్ నాకు ఉందనమాట. బట్ డెఫినెట్లీ విల్ వాచ్ ఇట్ గైస్. సో ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ఇట్ అనమాట విత్ మై ఫ్రెండ్. సో ఒక ప్లాన్ కూడా ఉంది. న్యూ ఇయర్ అప్పుడు నేను ఎలాగో ఆఫ్టర్ న్యూ ఇయర్ నేను మదనపల్లికి వెళ్తున్నాను. సో మదనపల్లి టు బెంగళూరు వెరీ నియర్, జస్ట్ ఒక 100 kilometers అనమాట. సో డెఫినెట్ ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ఇట్ గైస్. అండ్ కీప్ సపోర్టింగ్ మీ. ఈ ఛానల్లో నేను వచ్చేసి చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ గైస్.